వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశపు మొట్టమొదటి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ దళిత రత్నగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా కీర్తి ప్రఖ్యాతలు పొందారు. దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, చేపట్టిన సంస్కరణలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన జగ్జీవన్ రామ్ 2 కారణాల వల్ల ప్రధాని కాలేకపోయారు. అసలు 2 కారణాలు ఏంటి? జగ్జీవన్ రామ్ని ప్రధాని కాకుండా చేసిన అంశాలు ఏంటి? ఈ వీడియో ద్వారా నేను మీకు ఫుల్ అప్డేట్స్ అందిస్తాను. లెట్స్ వాచ్ ది స్టోరీ. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని 3 రోజుల క్రితమే జరుపుకున్నాం. 4 రోజుల క్రితం ఆయన చరిత్ర చదువుతుంటే 2 ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆ 2 విషయాలే ఆయనను ప్రధాని కాకుండా చేశాయి. 1908 ఏప్రిల్ 5న బీహార్లోని అరా జిల్లా చాంద్వాలో జన్మించిన ఆయన స్వతంత్ర సమరయోధుడిగా, రాజకీయవేత్తగా, రక్షణ మంత్రిగా, రాజ్యాంగ సభ సభ్యుడిగా సేవలందించారు. దేశ మొట్టమొదటి దళిత ఉప ప్రధానమంత్రిగా 1977 నుంచి 1979 వరకు జనతా పార్టీ ప్రభుత్వంలో పనిచేశారు. ఈయనని బాబూజీ అని పిలుస్తారు. జగ్జీవన్కి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. మొదటి కారణం కుల వివక్ష అని చెప్పినా ప్రధాన కారణం మాత్రం ఆయన కుమారుడే. జగ్జీవన్ రామ్ కుమారుడు సురేష్ రామ్ చేసిన ఓ పని ప్రధానమంత్రి కావాలన్న ఆయన కలను చిన్నాభిన్నం చేసింది. నాటి సంఘటనను సీనియర్ జర్నలిస్ట్ నీరజ చౌదరి హౌ ఫ్రమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే పుస్తకంలో రాసుకొచ్చారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఏర్పాటైన జనతా పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. మొరార్జీ దేశాయ్ 2 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగారు. ఆయన రాజీనామాతో ప్రధానమంత్రి పదవికి ప్రధాన పోటీదారులలో జగ్జీవన్ రామ్ ఒకరిగా నిలిచారు. ఈ విషయం ఇందిరాగాంధీ, చరణ్ సింగ్లకు సైతం బాగా తెలుసు. జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి రావాలని కుయుక్తులు పన్న ఇందిరాగాంధీకి జగ్జీవన్ రామ్ కుమారుడే ఓ అవకాశాన్నిచ్చాడు. జగ్జీవన్ రామ్ కుమారుడు ఓ కాలేజీ విద్యార్థినితో ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. వివాహేతర సంబంధాలను భూతద్దంలో చూసే రోజులు అవి. అందులోనూ దేశానికి ప్రధాని కాబోయే వ్యక్తి కుమారుడు చిత్రాలు బయటికి వచ్చాయి. ఆ యువతితో ఏకాంతంగా ఉన్న ఫోటోలు బయటికి రావడం, అవి ఇందిరాగాంధీ వద్దకు చేరాయి. ఇంకేముంది, 2 ఏళ్లుగా ఎన్ని రకాలుగా ఎత్తులు వేసినా కాని పని ఈజీగా అయిపోవడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఫోటోలను ఇందిరాగాంధీ పెద్ద కోడలు మేనకా గాంధీకి చెందిన సూర్య అనే మ్యాగజైన్లో ప్రచురించారు. దీంతో ప్రధానమంత్రి కావాలన్న బాబు జగ్జీవన్ రామ్ కళ నెరవేరలేదు. ఆ సమయంలో జగ్జీవన్ రామ్ చాలా శక్తివంతమైన రాజకీయ నాయకుడు. దేశ రక్షణ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. మేనకా గాంధీ పత్రిక సూర్య చేసిన ఈ పని వల్ల ఆయన ప్రతిష్ట దెబ్బతింది. సూర్య పత్రిక తప్ప ఏ ఇతర మీడియా సంస్థలు ఈ వార్తలను ప్రముఖంగా ప్రచురించలేదు. కానీ సూర్య పత్రిక మాత్రం నగ్నంగా ఉన్న ఫోటోలను సైతం ప్రచురించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సురేష్ రామ్ 42 ఏళ్ల వివాహితుడని, అతని ప్రియురాలి వయసు కేవలం 20 ఏళ్లేనని కూడా ఆ పత్రిక పేర్కొంది. దీంతో ఆయన ప్రధాని పదవి అవకాశాన్ని కోల్పోయారు. ఆశ్చర్యకరంగా న్యూడ్ ఫోటోలు ప్రచురించిన తర్వాత సూర్య పత్రిక అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. సురేష్ ఛాయాచిత్రాలను సూర్య పత్రికలోను, నేషనల్ హెరాల్డ్లోనూ ప్రచురించవద్దని కోరుతూ జగ్జీవన్ రామ్ ఇందిరాగాంధీకి సందేశం పంపారట. కానీ ఆమె సరిగ్గా స్పందించలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. కుమారుడు చేసిన తప్పుకు తండ్రి బలి కావాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళే స్కాండిల్లో దొరికిన ఆయా పార్టీలు కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. ఈ ఒక్క ఘటనతో అర్థం చేసుకోవచ్చు నాడు రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు ఎంత వ్యత్యాసము అనేది. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.